నెల్లూరులోని క్రీడా సాధికారత సంస్థ ఏసీ సుబ్బారెడ్డి మైదానంలో 10వ జిల్లా స్థాయి రెవెన్యూ శాఖ క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాసరావు క్రీడా జ్యోతిని వెలిగించి క్రీడలను ప్రారంభించారు. రెవెన్యూ శాఖ భూమికి సంబంధించిన రికార్డులను నిర్వహించడం వరకే కొందరికి తెలుసన్నారు శ్రీనివాసరావు. సమాజంలో అందగలరు ఇందు లేరన్న సందేహం లేకుండా ఏ సందర్భమైనా రెవెన్యూ శాఖ పాత్ర కీలకంగా ఉంటుందన్నారు. క్రీడా స్ఫూర్తి మరింత వృత్తి నిబద్ధతను కనబరిచేందుకు దోహదం అవుతుందని శ్రీనివాసరావు తెలిపారు. క్రీడా స్ఫూర్తి ఎటువంటిదంటే మొట్టమొదటిగా శుభాకాంక్షలు రన్నర్స్ కి తెలియజేస్తున్నాం. జనరల్ గా అందరూ అనుకుంటారు విన్నర్స్ కదండి సార్ శుభాకాంక్షలు తెలియదు. మిత్రులారా, రన్నర్స్ ఉంటేనే విన్నర్స్. కాబట్టి ఫస్ట్ శుభాకాంక్షలు రన్నర్స్, తర్వాత విన్నర్స్. కాబట్టి మీ అందరూ కూడా ఎప్పుడు కూడా ఇదే ఆత్మస్థైర్యంతో ఆనందంతో ఎప్పుడు కూడా ఇలా పనిచేస్తూ ఉండు. మహమ్మారి ప్రజల మీదకు వచ్చినప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ ముందుండి ప్రజలందరినీ కూడా మేమున్నామని ముందు రోడ్డు మీదకి వచ్చి మీరు అందరూ నిలబడి ఉండడం. మొట్టమొదటిసారి ఆంధ్రాలో పనిచేయడానికి జాయిన్ అయినది ఈస్ట్ గోదావరి జిల్లాలోనే. అక్కడ కూడా అంటే మనకు ఆంధ్ర ఎంటైర్ స్టేట్ తీసుకున్నట్లయితే కొన్ని జిల్లాలోనే మనకు ఈ ట్రెడిషన్ ఉన్నాయి. ఎందుకంటే చాలా కాలం నుంచి కొన్ని జిల్లాలోనే కంటిన్యూస్గా మన రెవెన్యూ స్పోర్ట్స్ జరుపుకుంటున్నాము. సో అలాంటి జిల్లాలో మొట్టమొదటిసారి ట్రైనింగ్లో కూడా ఈస్ట్ గోదావరి జిల్లాలో రెవెన్యూ స్పోర్ట్స్ పార్టిసిపేట్ చేయడానికి నాకు అవకాశం దొరికింది. దాని తర్వాత ఇంకొకసారి పోలవరం ప్రాజెక్టులో పనిచేసినప్పుడు కూడా ఈస్ట్ గోదావరిలో రెండోసారి అటెండ్ చేయడం జరిగినాయి. ఇది రెవెన్యూ స్పోర్ట్స్ నా కెరియర్లో 3వ